హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం టీజీ ఎడ్సెట్ సంబంధించి 2024 అడ్మిషన్ సంబంధించి సెకండ్ ఫేజ్ సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు. ఎప్పుడు వస్తున్నారా సెకండ్ ఫేజ్ అని చాలా మంది అయితే కామెంట్స్ లో అడుగుతున్నారు అనమాట. వాళ్ళకి సంబంధించి సెకండ్ ఫేజ్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ గురించి అయితే ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా చాలా మంది అయితే సెకండ్ ఫేజ్ గురించి, ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిన వాళ్ళ గురించి చాలా మంది అయితే కామెంట్స్ అయితే అడుగుతున్నారు. వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్నిటి కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించిన అన్ని డౌట్లకు ఈ రోజు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. మీరు లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి, మీకు మొత్తం డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి అనమాట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనం లేట్ చేయకుండా వీడియో గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ వాళ్ళు కానీ సెకండ్ ఫేజ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు ఈ లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు మొత్తం డౌట్స్ అయితే క్లారిటీ అవుతాయి. ఎందుకంటే సెకండ్ ఫేజ్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదే ఫైనల్ ఫేజ్ కూడా డిసైడ్ చేయొచ్చు మనము. ఇంకా స్పెషల్ ఫేజ్ ఉంటే ఉంటుండొచ్చు, లేకపోవచ్చు, మనం గ్యారంటీగా అయితే మనం చెప్పలేము. స్పెషల్ ఫేజ్ ఉంటే దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనం ఫర్దర్ గా మన ఛానల్లో వస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నట్లయితే మనకు సెకండ్ ఫేజ్ లో చాలా మంది అయితే సీట్ రావాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. దానికి సంబంధించిన డౌట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం సెకండ్ ఫేజ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. చూడండి, మనం సెకండ్ ఫేజ్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇచ్చారనమాట టీఎస్ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ అనమాట. ఇక్కడ సెకండ్ ఫేజ్ ఇది ఫైనల్ ఫేజ్ గా డిసైడ్ చేశారనమాట. ఇక్కడ మనకి మెన్షన్ చేశారు సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్. మేబీ స్పెషల్ ఫేజ్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. ఈసారి ఉంటుందా లేదా అనేది మనం ఫర్దర్ గా చూసుకుందాం. ఇదే ఇంకెవరైతే లాస్ట్ ఛాన్స్ అనమాట. ఇప్పుడు బీడ్ లో జాయిన్ కావాలనుకుంటే ఇదే లాస్ట్ ఛాన్స్ అనమాట. చూడండి, ఇక్కడ కంప్లీట్ గా మనకు షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనము ఆన్లైన్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికంటే మన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి, మన ఇన్కమ్ డాక్యుమెంట్స్, డిగ్రీవి, ఇంటర్వి మేము 10th క్లాస్ మేము ఇవన్నీ అప్లోడ్ చేస్తే మనకు ఆన్లైన్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ అనమాట. అది చూడండి, ఇక్కడ ఇచ్చారు కదా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అని. అది 12 సెప్టెంబర్ నుంచి 17 సెప్టెంబర్ అంటే మనకు 5 days అనేది ఛాన్స్ ఇచ్చారనమాట. ఈ 5 days టైం లోపల మీరు అన్ని డాక్యుమెంట్స్ సెకండ్ ఫేజ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటారో, ఫస్ట్ ఫేజ్ లో కొందరికి తెలియక కూడా సెకండ్ ఫేజ్ కి ఫస్ట్ ఫేజ్ లో ఆప్షన్స్ ఇవ్వలేరు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేరు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేరో వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునే అవకాశం వస్తుంది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు ఏం వస్తుంది, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సీట్ రాని వాళ్ళు, సీట్ వచ్చిన వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ కోసం మనకు సెకండ్ ఫేజ్ లోపల 12 సెప్టెంబర్ నుంచి 17 సెప్టెంబర్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిస్ప్లే లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి సంబంధించిన డిస్ప్లే అనేది మనకి 18 రోజు అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు సెకండ్ ఫేజ్ కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వచ్చు అంటే మనం 19 సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ అంటే 19 రోజు 20 రోజు ఈ 2 రోజులు మాత్రం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా 21 రోజు మనం పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ ని ఏడ్ చేసుకోవచ్చు అనమాట. ఏమైనా పైకి కిందికి అంటే ఫస్ట్ కాలేజ్ సెకండ్ థర్డ్ ఇట్లా చేంజ్ చేసుకోవాలనుకుంటే, లేకపోతే వేరే కాలేజ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. 21 రోజు సెప్టెంబర్ 21 రోజు మనం పెట్టుకున్నటువంటి ఆప్షన్స్, ఫస్ట్ సెకండ్ ఫేజ్ సంబంధించిన ఆప్షన్స్ మనం పెట్టుకుని ఉన్నాం కదా, దానికి సంబంధించిన ఆప్షన్స్ ఎవరికైతే సీట్లు వచ్చాయా లేదనేది మనకు 25 రోజు మనకైతే డిస్ప్లే చేస్తారనమాట వెబ్సైట్ లోపల. మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్ లోపల మీకు ఆప్షన్స్ లోపల మీకు కాలేజ్ అయితే సీట్ వచ్చిందా లేదా అనేది మనకు 25 సెప్టెంబర్ రోజు అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది వెబ్సైట్ వాళ్ళు. తర్వాత మనం వచ్చినాక సీట్ అంటే మనకు వచ్చిన సీట్ని మనము ట్యూషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనం ఆన్లైన్లో ట్యూషన్ ఫీ పే చేసి మనకు అలాట్మెంట్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. అది తీసుకెళ్లి మనం కాలేజ్లో సబ్మిట్ చేయాలన్నమాట. అది వచ్చేసరికి మనకు 26 సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ అంటే మనకు ఒక 4 days అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఆ డేస్ లోపల మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి మీరు కాలేజ్ లోపల ఒక ఫీజు అయితే రావడం జరుగుతుంది. అలాట్మెంట్ లెటర్లో ఆ ఫీ పే చేసి మీరు కాలేజ్లో జాయిన్ కావచ్చు అనమాట. ఇది సెకండ్ ఫేజ్ సంబంధించిన షెడ్యూల్ అనమాట. ఇంకా చూడండి, ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ అనమాట, ఇది చాలా జాగ్రత్త. హూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ సెకండ్ ఫేజ్, ఎవరు పార్టిసిపేట్ చేయాలి. హూ సెక్యూర్డ్ ఎ సీట్ ఇన్ ద ఫేజ్ 1 అంటే ఫేజ్ 1 లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు వేరే కాలేజ్కి వెళ్ళాలనుకుంటే కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. క్యాండిడేట్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ ఆర్ కుడ్ నాట్ సెక్యూర్ సీట్స్ అంటే సీట్ ఎవరికైతే రాలేదో, ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాని వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ లోపల కొత్తగా ఎవరైనా ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళు సెకండ్ ఫేజ్ లో చేసుకుని వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అదేవిధంగా క్యాండిడేట్ హూ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ లోపల చెప్పాను కదా, ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేరో వాళ్ళు కూడా చేయొచ్చు. తర్వాత క్యాండిడేట్ హూ నాట్ అలాటెడ్ ఇన్ సీట్ రిపోర్టింగ్ అంటే ఫస్ట్ ఫేజ్ లోపల సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్టింగ్ ఎవరైతే చేయలేరో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అదేవిధంగా క్యాండిడేట్ అలాటెడ్ ఇన్ సీట్ ఫస్ట్ ఫేజ్ బట్ క్యాన్సల్ హియర్ అడ్మిషన్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో సీట్ క్యాన్సల్ చేసుకున్న వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. మీరు ఇంకొక విషయం ఏంటంటే, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అప్లై చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంటంటే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేసేయండి. ఇక్కడ ఉంది కదా మనకు అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని, ఈ లింక్ పైన క్లిక్ చేసి ఈ లింక్ లో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సెకండ్ ఫేజ్ కి
అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అంటే మీరు సెకండ్ ఫేజ్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ చేసేయండి. మీ డీటెయిల్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మీరు 10th, ఇంటర్ అన్ని సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయమని ఉంటుంది. క్లారిటీగా స్కాన్ చేసి ఉంచుకొని అప్లోడ్ చేయండి. మీ దగ్గర మీకు అప్లోడ్ చేయడానికి అవకాశం లేకపోతే మీరు నెట్ సెంటర్ కానీ మీ సేవ సెంటర్ కానీ వెళ్ళి మీరు క్లారిటీగా అప్లోడ్ అయితే చేయించుకోండి. తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తాను అనమాట. మీ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్, డిగ్రీ, అదేవిధంగా 10th, ఈ బోనఫైడ్స్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, ఇవన్నీ సర్టిఫికేట్స్ అయితే మనకు అవసరం అవుతాయి అనమాట. ఇంటర్ లోపల ఇంటర్ మెమో, 10th లోపల 10th మెమో, ఆల్రెడీ అన్ని బోనఫైడ్స్, తర్వాత డిగ్రీ లోపల ప్రొవిజనల్, తర్వాత కన్సల్టెడ్ మెమో అవన్నీ అడుగుతారనమాట. అవన్నీ మీరు జాగ్రత్తగా తీసుకెళ్లి ఒరిజినల్స్ స్కాన్ చేసుకొని అప్లై చేసుకోండి. మనం చాలా మంది సో మనీ సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నటువంటి కామెంట్స్ గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. ఆ కామెంట్స్లో ఏంటంటే మనము కొన్ని పాయింట్స్ అయితే నేను రాసుకొని ఉన్నాను, నేను మాట్లాడతాను అనమాట డైరెక్ట్గా. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ ఫేజ్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజీ లోపల మీకు ఒక సర్టెన్ ప్రైవేట్ కాలేజీలో మీకు సీట్ వచ్చింది, ఎంత మీరు 16,000 పే చేశారు. అదే సెకండ్ ఫేజ్ లోపల మీరు పార్టిసిపేట్ చేస్తారు, అది గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది అనుకో, మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ఫీ ఎంత అయితే పే చేశారో సెకండ్ ఫేజ్లో అదే ఫీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీరు వచ్చినటువంటి గవర్నమెంట్ కాలేజ్లో 3,000 పే చేయాలి. కాబట్టి మీ 16,000 లోపల నుంచి 3,000 కట్ అయిపోతాయి. అంటే కట్ అయ్యి మీరు రీఫండ్ కోసం అప్లై చేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ రీఫండ్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలో వీడియో చేసాము, అది డిస్క్రిప్షన్లో లేదా ఐకార్డ్స్లో ఇస్తాను చూడండి. మీకైతే ఆ వీడియో చూసి మీరు రీఫండ్కి అప్లై చేసుకోండి. అదేవిధంగా సెకండ్ ఫేజ్ వాళ్ళు సీట్ రావాలంటే ఏం చేయలేదు, పక్కాగా సీట్ రావాలంటే మీరు ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి, మీరు ఎక్కువ కాలేజ్ అయితే పెట్టండి. మీకున్న ర్యాంక్ ఎంతనన్నా ఉండని, మీ కేటగిరీ ఏదైనా ఉండని, ఏమన్నా కానీ మీరు ఇదే లాస్ట్ ఫైనల్ ఫేజ్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక 30 ప్లేస్ పెట్టడానికి ట్రై చేయండి. కాలేజెస్ మీకు దూరంగా ఉన్న, దగ్గర ఉన్న అన్ని పెట్టేసేయండి. మనకు కాలేజ్ ఉన్న దగ్గర మీకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీ ఇన్కమ్ హయ్యర్ ఉంటే లోయర్ చేసుకోవడానికి మీరు కొత్త ఇన్కమ్ అప్లై చేసుకొని మన ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరైతే ఇన్కమ్ వాళ్ళకు అఫీషియల్ వెబ్సైట్ లోపల పంపించేయండి, మెయిల్ చేయండి. ఆ తర్వాత మీ ఇన్కమ్ అనేది లోవర్ అయిపోతుంది. ఇంకా చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్స్ ఏంటంటే, మనకు చాలా మందికి రెగ్యులర్గా కోర్స్ చేయడానికి కొందరికి ఇబ్బంది అవుతుంది. ఇంటికాడనే ఉండి చేయొచ్చు ప్రైవేట్ కాలేజీలో అంటే. కొన్ని ప్రైవేట్ కాలేజీలో అయితే ఆఫర్ ఉంటుంది, అట్లా మీరు కాలేజీలో మాట్లాడుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే మీరు చేయొచ్చు. కాలేజీ లోపల వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటే వాళ్ళ అటెండెన్స్ ఫీ ద్వారా మేనేజ్ చేస్తారు కాబట్టి మీరు అట్లా ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇంటికాడ ఉండి కూడా మనం బీఈడి ఇంటి దగ్గరనే ఉండి బీఈడి కోర్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా మంది ఇంకేమడుతున్నారంటే హాస్టల్ ఉంటారంటే కొన్ని కాలేజీ లోపల ఉంటుంది, కొన్ని కాలేజీలో ఉండదు. మనం ప్రీవియస్ వీడియోలో కొన్ని వీడియోలో డిస్కస్ చేసుకుందాం. టాప్ కాలేజ్ లిస్ట్ అనే ఒక వీడియో ఉంది, ఆ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఆ వీడియో కూడా చూడండి, డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఖచ్చితంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఖచ్చితంగా యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఎవరికన్నా యూజ్ అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. ఎందుకంటే మీకు యూజ్ కాకపోయినా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.